వైభవంగా సోమావతి అమావాస్య ప్రత్యేక పూజలు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని రావి చెట్టు వద్ద మహిళలు సోమావతి అమావాస్య ప్రత్యేక పూజలు, వ్రతాలను నిర్వహించుకొని వివిధ రకాల ఫలాలను, పసుపు కుంకుమను ఒకరికొకరు పంచుకున్నారు. అనంతరం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేశారు. అమావాస్య సోమవారం రోజు రావడం చాలా పవిత్రమని, ఈ రోజున ఎవరైతే సోమావతి వ్రతాలు చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుపబడినట్లు వేద పండితులు తెలిపారు. అనండి. అస్మై అస్మై బ్రాహ్మణాయ మహావిష్ణు నారాయణాయ నమో నందన గోవింద గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోలేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతివేశి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార శోభితలింగం సంచిత పాప వినాశకలింగం పరస్పరాశ్లిష్ట వృద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. మూల ప్రాచీనమైన అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి అశ్వత్థ వృక్షం కింద సువాసినులు అందరూ కూడా సోమతి అమావాస్య వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఏమిటయ్యా ఫలితం అంటే, భవిష్యోత్తర పురాణంలో మరి భీష్మ పితామహుడు చెప్పినటువంటి వ్రత కథను ధర్మరాజు ఆచరించినాడు, వంశాభివృద్ధిని పొందినాడు. అదేవిధంగా దేవస్వామి అనేటువంటి బ్రాహ్మణుడు ఆచరించి ఈ వ్రత కథ ఫలితం వలన మరి సౌభాగ్యము, సంతానాన్ని పొంది సుఖంగా ఉన్నారని చెప్పి మనకు భవిష్యోత్తర పురాణంలో సోమతి అమావాస్య కథ విషయం తెలుపుతున్నది. ఈ సోమతి అమావాస్య రోజున ఎవరైతే సోమతి అమావాస్య వ్రత కథను ఆచరిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు, సంతానము, సౌభాగ్యము, వంశాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటారు. ఆయుర్వేద భోగభాగ్యాలు పొంది భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని చెప్పి మనకు భవిష్యోత్తర పురాణంలో తెలుపబడ్డది. కావున ఈ వ్రతాన్ని ధర్మపురి క్షేత్రంలో ఈరోజు చాలామంది సువాసులు, ముత్తేదులందరూ కూడా ఆచరించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అయినారు. శుభం భూజ.